హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని C23 బ్యాచ్ వాళ్ళకి సంబంధించిన ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ట్రాన్స్ఫర్మేషన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ ప్రాబ్లం మన క్వశ్చన్ పేపర్లో 12th ఏ క్వశ్చన్ కింద అడగడం జరుగుతుంది. ఓకేనా, 5 మార్కులకి అనమాట. 12th బి కూడా ఉంటుంది, అది కూడా 5 మార్కులకి. ఓకే, ఎస్. 12th బి అనేది ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్కి సంబంధించిన ప్రాబ్లం. సో ఖచ్చితంగా ఈ మోడల్ మీద ఒకటి ఉంటుంది. అయితే 12th ఏలో వేరే వేరే ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. అయితే ఈ మోడల్ అనేది tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై అట్లా ఉంటే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై. సో ఈజీ మోడల్స్ ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి ప్లేలిస్ట్లో. సో 12 ఏ క్వశ్చన్ కూడా నేను 5 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఎస్, మీకు చెప్పడానికి. మరి ఇఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై 3/4 ఇచ్చాడు, సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై 2/5 అయితే మనం ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయాలి. దీన్ని 2 విధాలుగా చేయమంటున్నాడు. అంటే ప్రాబ్లం ఇట్లయినా ఇవ్వచ్చు, ప్రూఫ్లో ఇలా అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ దీనికి చేద్దాం, ఆ రిజల్ట్ వచ్చేలాగా చేద్దాం. ఓకేనా, ఎస్. అయితే ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సైన్ సి ప్లస్ సైన్ డి, సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి. సో వాటిని ఉపయోగించి చేస్తాను. చూడండి, గివెన్ దట్ sin x plus sin y is equal to 3/4. sin c plus sin d ఫార్ములా ఏంటి? ఫస్ట్ 2 వస్తుంది, సైన్ ఆఫ్ c ప్లస్ డి. సి అంటే ఎక్స్, డి అంటే వై. కాబట్టి ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి అంటే ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 ఇజ్ ఈక్వల్ టు 3/4. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 1. రెండో డేటాని కూడా ఉపయోగిస్తాం. సో ఆల్సో గివెన్, ఏమిచ్చాడు? సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై ఇజ్ ఈక్వల్ టు 2/5. ఎస్, మళ్ళీ ఇది ఎలా ఉంది? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా. డిఫరెన్స్ ఏంటంటే 2 ఇంటూ కాస్ వస్తుంది, మళ్ళీ సైన్. సైన్ సి ప్లస్ సైన్ డికి సైన్ సి మైనస్ సైన్ డికి ఫార్ములా డిఫరెన్స్. ఇక్కడ కాస్, ఇక్కడ సైన్ వస్తుంది. కాబట్టి సో 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి, సి అంటే ఎక్స్, డి అంటే వైనే డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి అంటే ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2. ఓకేనా, ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/5. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 2. ఓకే, ఇప్పుడు మన రిజల్ట్లో కాట్ ఉంది ఎక్స్ మైనస్ వైకి. రెండిటికి కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాట్లోకి మార్చాలంటే 2 డివైడెడ్ బై 1 చేద్దాం. అంటే కాస్ బై సైన్ కాట్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ సైన్ బై కాస్ ట్యాన్ అయ్యిద్ది, మళ్ళీ దాన్ని కాట్లోకి మార్చుకుంటా. నువ్వు 1/2 అయినా చేయి, 2/1 అయినా చేయి. ఓకేనా, నేను 2 డివైడెడ్ బై 1 చేస్తున్నాను. అంటే ఫస్ట్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రాసుకో, ఇదే కదా. సో 2 ఇంటూ cos of x plus y divided by 2 into sin of x minus y divided by 2 whole divided by, చెప్పండి, నంబర్ 1కి లెఫ్ట్ సైడ్లో ఉండేది ఇదేగా. ఎస్, 2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 ఇంటూ ఇది రాయండి, కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2. లెఫ్ట్ సైడ్లో ఉన్నవి డివైడ్ చేసాం, మరి రైట్ సైడ్లో ఉన్నవి కూడా చేయాలిగా. సో నంబర్ 2కి రైట్ సైడ్లో 2/5, నంబర్ 1కి రైట్ సైడ్లో 3/4. ఇక్కడ మీరు గమనిస్తే 2 క్యాన్సిల్ అయిపోద్ది. కాస్ బై సైన్ టానా కాటా, కాట్ అవుతుంది. సైన్ బై కాస్ టాన్ అవుతుంది. ఓకే, ఎస్. కాబట్టి కాట్ ఆఫ్ అవుతుంది. ఓకేనా, సో కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 ఇంటూ మళ్ళీ సైన్ బై కాస్ ఉంది కదా, దీన్ని టాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 2/5 ఇంటూ
ఈ 3/4 న్యూమరేటర్కి రెసిప్రోకల్ అంటే ఏమవుతుందంటే 4/3 అవుతుంది సార్. ఓకేనా? సో 4 × 2 8, 5 × 3 15. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ రిజల్ట్ ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. చూడండి, ఇది కాట్ ఆఫ్ x + y దాన్ని ఏం డిస్టర్బెన్స్ చేయండి. ఇంకా మిగిలిన దాన్ని ఈ ట్యాన్ని కాట్లోకి మార్చుకో. tan θ 1/cot, cot θ 1/tan, అంటే దీన్ని మార్చుకో కాట్లోకి. సో tan 1/cot అని చెప్పా. 1/cot ఆఫ్ x - y/2 is equal to 4 × 2 8 divided by 5 3s are 15. ఓకే, ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఓకే, 1/2 is equal to ఈ 1/2నిగా ఆ 2 రైట్ సైడ్ కింద మల్టిప్లైర్ అవుతుంది. 1/2 × 2 అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లై చేస్తే 15 కూడా వస్తుంది. 15 × cot ఆఫ్ x + y divided by 2 is equal to 8 అలానే ఉంటుంది. సో 1/cot మల్టిప్లైర్ అయిపోతుంది. సో cot ఆఫ్ x - y divided by 2. ఎస్, ఒక్కసారి మీరు గమనించండి, మన రిజల్ట్ ఇదే. ఫస్ట్ ఇది అయినా రాయొచ్చు, ఇది అయినా రాయొచ్చు. 15 cot x + y/2 is equal to 8 cot x - y/2. ఓకే, సో ప్రాబ్లమ్ని ఇంకొక విధంగా అడగచ్చు. సేమ్ ఇదే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయమంటాడు. 8 అంతా tan లోకి మార్చుకోమంటాడు. ఇట్లనే చేసి 2/1 చేసినాక cos/sin ఏమవుద్ది? కాట్ అయిపోతుంది. sin/cos tan అవుతుంది. రైట్ సైడ్లో అట్లనే ఉంటుంది. మన రిజల్ట్ మారిపోతుంది. ఇప్పుడు చూడండి, tan లోకి మార్చుకోవాలి. కాట్ ఏం రాయొచ్చు? 1/tan. ఓకేనా? ఎస్, కాట్ నేమ్ రాయొచ్చు 1/tan ఆఫ్ x + y/2. నెక్స్ట్ చెప్పండి, మళ్ళీ ట్యాన్ని ఇక్కడ ట్యాన్ లాగానే ఉంది. సో మళ్ళీ మార్చిన అవసరం లేదు. మన రిజల్ట్లో 2 ట్యాన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మార్చొద్దండి. x - yని మార్చొద్దు. ఓకే, ఎస్. tan ఆఫ్ x - y divided by 2 is equal 4 × 2 8, 5 × 3 15 అవుతుంది. ఎస్. ఇప్పుడు చూడండి, ఈ ట్యాన్ని ఇట్లనే పెట్టేసుకో. క్రాస్ మల్టిప్లై చేయి. 1/tan ఇంటూ అవుద్ది. ఓకేనా? సో 15 × tan ఆఫ్ x - y divided by 2 is equal to 8 అలానే ఉంటుంది. సో tan ఆఫ్ x + y divided by 2. ఎస్, మన రిజల్ట్ వచ్చేసింది 8 tan x + y/2 is equal to 15 tan x - y/2. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ని మీరు నేర్చుకుంటే ఈజీగా ఈ యొక్క ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లో నుంచి మీరు 10 మార్కులపై 2 ప్రాబ్లమ్స్ చేయొచ్చు, అంటే 20 మార్కులు. అదేవిధంగా 3 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 చేయొచ్చు, అంటే 6. సో 26 మార్కులు తెచ్చుకోవచ్చు ఈ యొక్క ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లో నుంచి. ఓకేనా? సో 12th AB క్వశ్చన్స్కి సంబంధించినవన్నీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 13th ABకి సంబంధించింది కూడా చేస్తాను. ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ 13th Aలో, 13th Bలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.